వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోలో ఆఫ్టర్ ఇంటర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ కోసం ప్రవేశాల కోసమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నేను ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్, అలాగే అప్లికేషన్ డేట్, కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని చివరి వరకు చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ హార్టికల్చర్ కోర్సెస్కి రెగ్యులర్ బేసిస్లో దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్ అనేది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెసే ఉంటుంది. మీరు అప్లికేషన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, pjtu.edu.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఎలాంటి అప్లికేషన్ సబ్మిట్ చేయడం లేదు. కేవలం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు గూగుల్ యూజ్ చేయకండి. క్రోమ్ లేకుంటే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేయండి, ఇవి బెటర్. అప్లికేషన్ షుడ్ బి యూజ్ హిజ్ ఆర్ పేరెంట్స్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్కి మాత్రం మెసేజ్లు వస్తాయి. అవి మాత్రం కరెక్ట్ ఇవ్వండి. ఇక్కడ డేట్స్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ 28 జూన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయింది. పేమెంట్కి లాస్ట్ డేట్ జూలై 24 ఉంది. అప్లికేషన్కి లాస్ట్ డేట్ 25 జూలై ఉన్నది. మీరు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్స్లో కరెక్షన్ చేసుకోవాలంటే మాత్రం 27 జూలై రోజు అయితే కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి అయితేనేమో 1500 ఫీ ఉంటుంది. అదే అదర్ వాళ్ళకైతేనేమో 3000 ఫీ పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఒక్కసారి పే చేస్తే దాన్ని మళ్ళీ ఎలాంటి పరిస్థితులు కూడా దాన్ని రీఫండ్ అనేది జరగదు. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఒక పీడిఎఫ్ తోటి అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. దాన్ని కౌన్సిలింగ్ టైంలో మన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మనం అప్లికేషన్ పెట్టిన ఆ ఫామ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఇక్కడ 17th వన్ చూడండి, కౌన్సిలింగ్ టైంలో మొత్తం ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు కాపీ ఆఫ్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఫర్ ద వెరిఫికేషన్ ఆన్ సేమ్ కౌన్సిలింగ్ డే రోజు అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు వెబ్సైట్లో అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం 20 to 500 KB మధ్యలో ఉండాలి. ఏమేమి సర్టిఫికేట్స్ అవసరమో ఒకసారి చూడండి. ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ 10+2 ఇంటర్ సర్టిఫికేట్స్, మరియు మీరు వెబ్సైట్ ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, అగ్రికల్చర్ స్ట్రీమ్ ఆ ర్యాంక్ కార్డు, నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్, మీ యొక్క టీసీ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్, మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే లేటెస్ట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి, దాన్ని కన్సిడర్ చేస్తారు. ఈ ఇయర్కి సంబంధించి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ నాన్ మున్సిపల్ ఏరియా మరియు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, ఇవి మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్లో ఈ రెండు అప్లికేషన్ ఫామ్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫర్ ఇది అగ్రికల్చర్ లేబర్, ఇది కూడా వెబ్సైట్లో సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వల్ల అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ వల్ల అయితే స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు కౌన్సిలింగ్ రోజు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత, ఒకవేళ ఫీజు కట్టిన తర్వాత
అడ్మిషన్స్ అనేటివి క్లోజ్ కాకముందే మీరు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మనం కట్టిన ఫీజులో ఒక 2000 డిడక్ట్ చేసుకుంటారు. రిమైనింగ్ అమౌంట్ మనకు పే చేస్తారు. ఒకవేళ అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మనం కట్టిన ఫీజులలో ఒక్క అసలేమి ఇవ్వరు. ఇంకా అడిషనల్‌గా మనమే రూ. 2000 పే చేయాల్సొస్తది. అదే స్పెషల్ కోటా వాళ్ళైతే అడిషనల్‌గా 10,000 పే చేయాల్సొస్తది. నేను బీఎస్సీ అగ్రికల్చర్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా గాని మన ఛానెల్‌లో తప్పకుండా నేను అప్‌లోడ్ చేస్తా. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బైపీసీ వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఇది మంచి ఛాన్స్. వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటది గదా!